ఇల్లు టుడే ఎపిసోడ్. ఇక ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ కాగానే ఏంటన్నయ్య ఫంక్షన్ ఆగిపోలేదు అంటుంది. నీ శాపం వారంటీ అయిపోయినట్టుంది అంటాడు వాళ్ళ అన్నయ్య. ఇక చక్రి అయితే మహాకి థ్యాంక్స్ చెప్తాడు. కొంచెం దూరం ఉంటే నేను కూడా థ్యాంక్స్ చెప్తా అంటుంది. ఇక ఫోటోగ్రాఫర్ పెళ్ళి కొడుకు నువ్వేనా, పెళ్ళి కూతురు తనేనా అంటాడు. ఫోటోగ్రాఫర్ చక్రి అదేం డౌట్ రా అంటాడు. మరి మీ ఇద్దరి మధ్య లారీ వెళ్ళేంత సందు ఎందుకన్నా, దగ్గరికి జరుగు, ఫోటో తీయాలి అంటాడు. ఇక ఇద్దరు కొంచెం దగ్గరికి జరుగుతారు. ఇక ఫోటోగ్రాఫర్ భుజం మీద చేయి వేయమంటే మహా సీరియస్గా చూస్తుంది. ఇక చక్రి మాధవ్ వైపు చూస్తే మాధవ్ వచ్చి ఇక ఈ ఫోటోలు తీసింది చాలు కానీ వెళ్ళు అంటాడు. ఇక ఫోటోగ్రాఫర్ అయితే ఇప్పుడే కొన్ని ఫోటోలు మళ్ళీ తీస్తాను, లేదంటే వాళ్ళ ముఖాలు మాడిపోతాయి అంటాడు. మాధవ్ అయితే తీసింది చాలే వెళ్ళు అంటాడు. ఇక అక్కడే ఉండే అమ్మలక్కలకు ఫోటోలు దిగమని మాధవ్ వాళ్ళని పంపిస్తాడు. ఫోటోలు అయ్యాక భోజనాలకు వెళ్ళిన ఆడవాళ్ళు తయారును చూసి మీ అన్నయ్య కొడుకు పెళ్ళి అవ్వదన్నావు కదా, ఇప్పుడు పెళ్ళి చేసుకొని వచ్చాడు అంటారు. చేసుకుంటే సరిపోతుందా, కాపురం నిలబడాలి కదా అంటుంది తయారు. ఇక చక్రి వాళ్ళని మార్చుకోండి అంటాడు. మహా చక్రి ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటారు. ఏంటి ఇంకా చూసుకుంటున్నారు, దండలు మార్చుకోండి అంటాడు. ఇక చక్రి మహాకు భయపడుతూనే దండ వేస్తాడు. ఇక తప్పక మహా కూడా వేస్తుంది. ఇక అందరూ చప్పట్లు కొడతారు. చక్రి వాళ్ళ నాన్న తాళి తీసి మహాకు వేయమని చెప్తాడు. ఇక మహా వద్దు అంటది. చక్రం కాదు, లేకుంటే అందరి ముందర దొరికిపోతాం అంటాడు. ఇవన్నీ వద్దు, నేను వెళ్ళిపోతానని మహా అంటుంది. వాళ్ళ నాన్న కాదు, వాళ్ళ నాన్న కూడా కాదు, ఇప్పుడు నేను వెయ్యకుంటే డౌట్ వస్తుంది అంటాడు. ఇక చక్రి వాళ్ళ నాన్న ఏం దద్దమ్మ లెక్క చూస్తున్నావు, ఇది నిజమైన బంగారమే, కోడల మెడలో వెయ్యి అంటాడు. ఇక చక్రి చేసేది ఏం లేక మహా చూడనప్పుడు టపీమని మహా మెడలో తాళి వేసేస్తాడు. తాడు తీయి చక్రి అంటాడు. ఇక అక్కడే ఉన్న ఒక ఆమె నేను తీసేస్తాను అని పసుపు తాడు తీసి మాధవ్కి ఇస్తుంది. మాధవ్కి ఇచ్చి దేవుడి దగ్గర పెట్టు మాధవ్, ఎక్కడంటే అక్కడ వేయద్దు అంటుంది. ఇక తాళి తీసుకెళ్ళి మాధవ్ దేవుడి ముందర నిలబడి గత మొత్తం గుర్తు చేసుకొని బాధపడుతుంటాడు. మహాకు నచ్చకున్నా పెళ్లి జరిగింది కదా, ఈ పెళ్లి బంధమే నిలబడేలా చెయ్యి దేవుడా అంటాడు. ఇక మాధవ్ చక్రి వాళ్ళ నాన్న అందరికీ కౌంటర్లు ఇస్తూ ఉంటాడు వాళ్ళు చేసిన అవమానానికి. మాధవ్ గాయత్రికి పిలుచుకుపోయి ప్రేమతో అన్నం వడ్డిస్తాడు. గాయత్రి పొంగిపోతుంది. గాయత్రి తింటున్నప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఏంటే నేను రావద్దని చెప్తే మళ్ళీ వచ్చావు ఇక్కడికి అంటుంది. గాయత్రి కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. నువ్వు కూడా తిను, నువ్వేమి పిలవని పేరంటానికి రాలేదు, వాళ్ళు పిలిస్తేనే కదా వచ్చాము, పీకల దాకా తిను, ఆడపిల్ల హోదాలో ఉండి అంటుంది. ఇక ఏంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే ఒకసారి అటు చూడు అని వాళ్ళ మామయ్యని చూపిస్తుంది. మీ అన్నయ్య అక్కడ ఆల్రెడీ తింటున్నాడు చూడు అని. చేసేదేం లేక సూరి నోటికాడి అన్నము పాడేయకూడదని వెళ్తున్నాను, ఇంటికి రా మీ సంగతి చెప్తా ఇద్దరికి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.